ఏమండో వేడి వేడి పొగలు కక్కే అన్నంలో ఆ ఫ్రెష్గా చేసిన గోంగూర పచ్చడి నెయ్యి కలుపుతుంటే ఓహో ఆ ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుందంటే ఆ అమ్మ మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న చట్నీ అంట అద్దరగొట్టేసిందండి. సొరకాయ కూర ఎంత బాగుందో కృష్ణ ఒట్టుకొని తినేస్తుంది. సొరకాయ తిను బాగుంది, పెరుగు తిను. ఏముంది లక్ష్మాంటి సాయంకాలం తింది కానీ ఇంత ముద్ద సొరకాయ ఏం కాదు, పాలు పోసే సూపర్ ఉంది. పాలకూర రైస్ తిన్నాం. అయ్యో ఇంత ఒట్టుకూర తిను భలే ఉందే వేడివేడిగా. రాత్రికి చపాతీలో నేను మా నేను అంతకు దోలు చేసి మళ్ళీ పెట్టా. నేను మా అత్త రాత్రికి చపాతీలో పాలకూర సొరకాయ అండ్ మ్యాంగో. ముందు మళ్ళీ మ్యాంగో ఎందుకు లేవు? ఒక్క ముక్క మ్యాంగో, ఒక ఫస్ట్ బైట్ లేదా డిజర్ట్ లాగా లాస్ట్ బైట్ ఒక్క చిన్న చపాతీ ముక్కకి మ్యాంగో ఉంచుకుందాం. మరి వీళ్ళందరూ పెరుగన్నంలో మామిడిగా తింటున్నారు, మనం తింటున్నావా ఏంటి? మా అమ్మ గోంగూర పచ్చడి చేస్తే అంత తినేది. బాగుంది, చాలా బాగుంది. ఆ ఉల్లిపాయలు కరకరలాడుతూ గోంగూర పచ్చడిలో అదిరిపోయింది. అత్తకు కూడా గడిపి ఏది నీ పచ్చడి లోపల ఇదిగో కారం లేకుండా తీసేస్తాను. ఓ ఇది పెద్ద స్పైసీగా ఏం లేదు, బాగానే ఉంది. ఇది మంది కారం ఉంది, ఎందుకు లేదు అంటే తినబుల్గా ఉంది, అంత ఉప్పు తిందో మళ్ళీ మంచిది అనేసి. నిన్న గోంగూర ఒలిచాను కదండి నిన్నటి వీడియోలో, ఆ గోంగూర పచ్చడిగా మారింది అనమాట. మా కడుపులోకి వెళ్తోంది ఇప్పుడు. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి.